స్పాట్లో కొట్టించుకున్నారు, సరైన స్పాట్లో తగలలేదు అది. దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా సింపతి రాలేదు. ఎందుకంటే అంతకుముందు ఉదాహరణ ఉన్నాయి, కోడికత్తి ఉదాహరణ ఉంది, బాబాయ్ గొడ్డల పోటు ఉదాహరణ ఉంది. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోక ఏమవుతుందని అడుగుతా ఉన్నా. నేను వచ్చిన కానీ చూస్తా ఉన్నా, మళ్ళీ మేమే నెగ్గేస్తాం. నెగ్గు, ప్రజలు వ్యతిరేకించి ప్రజలు కూటమి ఓడిస్తే నువ్వు నెగ్గుతావు. ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఏదైతే కనీస రోడ్లు కూడా అయినటువంటి పరిస్థితిలో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు, ఇక్కడ గత అసెంబ్లీలో చెప్పొచ్చు. మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి, ఏజెన్సీలు పెట్టి, వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో 10 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు. సొంత చెల్లెల్లో విశ్వాసం లేదు, చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు. ఇవాళ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా. మరి అంబటి రాంబాబు గారు చేసే కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళా ఉంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టావు? 550 కోట్లతో కట్టవలసిన అవసరం ఏంటి? దానికి సమాధానం చెప్పండి. అభిమానం వాళ్ళు ఆత్మహత్య చచ్చిపోతారు రాజకీయాల్లో, అభిమానులు లేని తిరిగి దెబ్బలాడుతూ ఉంటారు. ముగుండు కొట్టు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి కనపడుతోంది. వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలా మంది, విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు, మీ నాన్నగారు సన్నిధిలోని మోపుదేవి వెంకటరమణ గారు బయటికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తూ ఉన్నారు, ఎంపీలు రిజైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి, ఈడీ కేసుల నుంచి బయటకు వస్తాకే ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండేట్ని 150 సీట్లని మీరు వాడుకున్నారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు. ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 32 మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఏమీ మాట్లాడలేదు, ఏం చేశారో చెప్పుకోకుండా. సరే, మీరు ఏం నిలబెట్టుకున్నారు? ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతాకు వస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు పెన్షన్ 1000 రూపాయలు చేస్తానని చెప్పి 4 సంవత్సరాలకి సంవత్సరం 250 రూపాయలు చెప్పి పెంచారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము 1000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పెంచి పాత బకాయిలతో కలిపి 7000 రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఆర్థిక పరిస్థితిని బట్టి హామీలు అమలు జరుగుతూ ఉంటాయి. అదే పరిస్థితి నువ్వు కూడా అవలంబించిన జగన్మోహన్ రెడ్డి, అది మర్చిపోవద్దు. ఇవాళ కూటమి కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి సూపర్ 6ఏ కాదు మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పక్క నుండి బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. ఇప్పుడు నా పక్కన నా మిత్రులు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ముగ్గురు ఒకసారి మాట్లాడితే మీరు ఎలా రికార్డ్ చేసుకుంటారు? అలా చూస్తూనే ఉంటారు వాళ్ళు. నేను మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మా మీద ఏం జాలి పడవలసిన అవసరం లేదు. నేను నారాయణ మనోహర్ గారి కంటే సీనియర్ని కాదు. ఆయన సభాపతి చేశారు, ఎమ్మెల్యే చేశారు, తెనాలిని అభివృద్ధి చేశారు, అందుకే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలను కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడడం వైసీపీ నాయకుల యొక్క దుర్లక్షణం. ఇవాళ ప్రజల కోసం, ఇవాళ రైతుల్ని చూసుకోండి,
రైతు ప్రభుత్వాన్ని నమ్మి పరిస్థితి పాత రోజుల్లో లేదు. గత ప్రభుత్వంలో ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, రైస్ మిల్ ఎప్పుడు దింపుకుంటాడో తెలియదు. రైస్ మిల్ వెళ్ళి ప్రతి లారీ దగ్గర 25,000 నుంచి 30,000 తీసుకునే సందర్భాన్ని నుంచి ఒక చోట ధాన్యం పండితే 50 కిలోమీటర్లు అవుతాడు, 100 కిలోమీటర్లు అవుతా తోలించిన ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దోపిడీ చేశారు. మరి దానికి వాళ్ళ భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేది నీరెస్ట్, ఏదైతే నీరెస్ట్ పాయింట్ ఉందో మీకు నచ్చిన మిల్లుకి మీరు తోలుకోండి. రైతుకి 48 గంటల లోపు మరి డబ్బులు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పి మరి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడొచ్చు, తప్పులేదు. ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. ఎవరైతే మనకి అధికారం ఇచ్చారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను మొన్న కూడా చెప్పాను మీడియాకి, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను తాడేపల్లికి. నేను వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేశానో నేను చెప్తాను. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మీరు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఏం పని చేశారో, మీ ప్రజలకు కోరిక ఏం తెచ్చారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేతగాని తనాన్ని, మీకు ఇచ్చిన మ్యాండేట్ను కూడా మీరు గెలిపిస్తే మీరు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండి చేసి ప్రభుత్వం మీద బురదల్లి కార్యక్రమం మానుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, సత్తెనపల్లిలో మీరు ఒక వృందా డిగ్రీ కాలేజీ అని చెప్పి మీ యొక్క స్నేహితులతో పెట్టించి దాంట్లో మాస్ కాపీయింగ్ చేయించి విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి మరి ఆ కాలేజీ మీ అధికారం పోయిన తర్వాత మూసేసి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక కాలేజీ ఎత్తి ప్రయత్నం చేస్తాం, నిజం కాదని అడుగుతూ ఉన్నా. మరి ఆ కాలేజీ గురించి మీరు ఏం చెప్తారు రాంబాబు గారు అని కూడా నేను అడుగుతూ ఉన్నా. ఆ కాలేజీ ఎవరిది? సత్తెనపల్లిలో అందరికీ తెలుసు. అది కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయించుకొని కూడా మీకు మీడియా మిత్రులు నేను తెలియజేస్తా ఉన్నా. అంతేగాని మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచిది కాదు. ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.